బ్యాచులర్. సో ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేద్దాము. Naveen and Shravani, all the very best. And Jashwant, beautiful music brother. I love the trailer and Renu పాట చాలా నచ్చింది నాకు. అండ్ ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఈ మూవీలో త్రూ అవుట్ ద మూవీ నాకు తెలిసి చపాతీయే తిన్నాడు మై బ్రదర్, మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. సో తన్ని ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో శ్రీకర్, దిస్ ఇస్ ఫర్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాకు ఇంతకాలం సపోర్ట్ చేసి ఈ మూవీలో సపోర్ట్ చేసిన మా కో ఆర్టిస్ట్ నేత్ర అండ్ హరినాథ్, శ్యామ్, వీరికి అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మా మూవీలో లీడ్ రోల్స్ చేసిన నవీన్ గారు అండ్ శ్రావణి శెట్టికి ఆల్ ద బెస్ట్. ఇలాంటి మూవీలు ఇంకా మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటికే మ్యాంగో మ్యూజిక్ ద్వారా సాంగ్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి, మీరందరూ కూడా చాలా ఆదరించారు. ఇంత అద్భుతమైన సంగీతాన్ని అందించిన మా మ్యూజిక్ డైరెక్టర్ జస్వంత్ అలా చాలా బాగున్నాయి సాంగ్స్. చాలా కష్టాలు ఉంటాయి, అలా కష్టాలన్నీ దాటుకుంటూ చిన్న చిన్నగా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేసుకుంటూ ఇప్పుడు ఈ సినిమా చేశాను. ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ లీడర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డిఓపి చరణ్ తేజ్ చాలా బాగా చేశారు, సినిమాటోగ్రఫర్. అండ్ మ్యూజిక్ మీరు అందరూ విన్నారు, ఎలా ఉందో నేను చెప్పనవసరం లేదు. మా జస్వంత్ బ్రో, మాది ఒక 10 years ట్రావెల్. నేను చిన్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పటి నుంచి అన్న నాకు బాగా తెలుసు. అండ్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు, థ్యాంక్ యూ. బేసిక్గా ఆయనకి చాలా సిగ్గు, కెమెరా వెనకాల అట్లానే సిగ్గుపడుతూ ఉంటారు. అండ్ ఇంత బాగా మ్యూజిక్ అందించిన మా మ్యూజిక్ డైరెక్టర్కి, పాట రాసిన వారికి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీకర్ చెప్పగానే సాకేత్ గారు అండ్ సోనీ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. తమ్ముడు చెప్పగానే ఒక మాట, అన్న మీకన్నా ఓకే అలా చెప్పుకున్నాడండి మాకు, అందుకే చెప్పాను. శ్రీకర్ లీలాధర్ గారికి బ్యాక్ బోన్ అనే చెప్పాలి, అండ్ నెంబర్ 1 స్టూడెంట్ అనమాట. సో ఇంకా కమింగ్ టు సినిమాకి వస్తే, సినిమా ఎప్పుడు పెద్దదేనండి. లైక్ లీలాధర్ గారు, సో సారీ అండి మళ్ళీ రాంగ్ చెప్పినట్టున్నారు. ఆయన ప్రొఫెషన్ టీచర్. ఒక సినిమా తీయాలి, అది తెరపైకి ఎక్కించాలి అని కొన్నేళ్ళ తపన అనమాట అయింది. ఐ థింక్ ఒక 10 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు, ఎన్ని ఇయర్స్ ఆయనకి తెలియాలి. సో ఎప్పుడు ట్రై చేసినా సరే అది వెనకెళ్తూనే ఉంది. ఇన్నేళ్ళకి ఆయన కలగన్న సినిమా తెర మీదకి రాబోతుంది 25th.